నేను మీ మేఘమాల. ఈరోజు నేను మీకు ఈవినింగ్ స్నాక్ కార్న్ పొటాటో ఫింగర్స్ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను పొటాటోని బాయిల్ చేసి గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా తురిమి పెట్టుకోవాలి, కంపల్సరీ స్మాష్ చేయొద్దు, తురిమి పెట్టుకోవాలి. అండ్ స్వీట్ కార్న్ని కూడా ఉడికించి పెట్టుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీలో సగం కార్న్ని, ఉడికించిన కార్న్ని ఇలా వేస్తున్నాను అండ్ సగంని గ్రైండ్ చేస్తాను. మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను తర్వాత. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా సన్నగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే లావుగా ఉంటే మనకి ఫింగర్స్ చేసేటప్పుడు విడిపోయే ఛాన్స్ ఉంది. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ నేను ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యూస్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు కారం కూడా యూస్ చేయవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం మిగతా కార్న్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా బరకగా ఉండేలా చూసుకోండి, మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న కార్న్ని మనం ముందుగా యాడ్ చేసుకున్న పొటాటో దానికి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ బియ్యపిండి, 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మైదా కానీ కార్న్ఫ్లవర్ కానీ యూస్ చేయడం లేదు. హెల్త్ వైజ్ కూడా బియ్యపిండి, శనగపిండి కంపేర్ టు మైదా, కార్న్ఫ్లవర్ ఈ రెండు కూడా హెల్త్ వైజ్ కూడా మంచిది. అండ్ బియ్యపిండి వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఇలా అన్నీ కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా మనం కలిపెట్టుకున్న పొటాటో కార్న్ మిక్స్చర్ని చిన్న బాల్ సైజ్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా పొడుగ్గా ఫింగర్స్లా చేసుకోవాలి. ఇలా ఫింగర్స్లా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలానే అన్నీ చేసుకోవాలి. కొద్దిగా బాల్ సైజ్ తీసుకొని ఇలా పొడుగ్గా ఫింగర్స్లా చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఇక్కడ మర్చిపోవద్దండి, కార్న్ మాత్రము మెత్తగా కాకుండా బరకగా ఉండేలా చూసుకోండి. ఆ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మెత్తగా అయిపోతే మనకి ఫింగర్స్ చేసుకోవడానికి కష్టం అవుతుంది అండ్ ఫింగర్స్ కూడా రావండి, ఆయిల్ కూడా చాలా పీల్చుకుంటుంది. సో బరకగా ఉండేలా చూసుకోండి. ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయడం వల్ల కూడా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క ఫింగర్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి నెమ్మదిగా మెల్లగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేసుకున్న వాటిని కూడా ఇమీడియట్గా మనం టర్న్ చేయొద్దు. కొద్దిగా ఒక 1 మినిట్ అయిన తర్వాత మనకి అది పైకి అనేది వస్తుందన్నమాట. నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ. అవి కొద్దిగా ఇలా పైకి అయిపోతుంది, కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో మనము వాటిని టర్న్ చేసుకోవాలి. వేయంగానే దాన్ని కదపొద్దండి. ఇలా విడిపోయిన తర్వాత ఇలా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఒక టిష్యూ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కార్న్ పొటాటో ఫింగర్స్ రెడీ. ఇది టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.